మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం కేశవాయ మహాభూత మహిమాన్వితాయ నమః. ఓం శ్రీం కేశవాయ మహాభూత మహిమాన్వితాయ నమః. ఓం శ్రీం కేశవాయ మహాభూత మహిమాన్వితాయ నమః. ఈ మంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మంత్రము రాయడం ద్వారా చాలా 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 యోగం. వంశదోషం పోతే పిల్లలు వృద్ధిలోకి వస్తారు, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, సంతాన దోషం ఉండదు, పిల్లలు చెప్పిన మాట వింటారు, చెడిపోరు, పిల్లల వల్ల తల్లిదండ్రులకు అపకీర్తి రాదు, పిల్లలకు ఉద్యోగాలు లేక, వాళ్ళకు చదువులు రాక, తెలివితేటలు లేక, ఈ కాంపిటీషన్ వరల్డ్లో వాళ్ళు నిమరలేక, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వక, ఒకటి కాదు. మరి వంశదోషాలు ఉన్నప్పుడు లేదా పిల్లలకు ఏదైనా దోషాలు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ మంత్రం 9 సార్లు రాస్తే చాలు, ఆ దోషాలన్నీ పటాపంచలై మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు, వంశదోషాలు పోతాయి.